13వ వచనం వరకు. మత్తయి 21 మొదటి వచనం నుండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చి వారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసిన వారನ್ನು. చాలు. తర్వాత జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుంచి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నువ్వు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీటిలేని గోతులో నుండి చెరపట్న వీని వారిని నేను విడిపించదను. బంధకములలో పడియుండు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిమును వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకులారా, సియోను కుమారులారా, నీ మీదుగా రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయును. యెహెజ్కేలు 44. యెహెజ్కేలు 44 మొదటి వచనం. యెహెజ్కేలు 44 మొదటి వచనం. తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడనూ తీయబడకుండా అది మూయబడియే ఉండెను. ఈ 3 వాక్యాలు కొద్ది సమయం ధ్యానం చేద్దాం. అలాగే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, శుక్ర శని ఆదివారాలు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. గుడ్ ఫ్రైడే, రెస్ట్ డే, ఈస్టర్. ఈస్టర్కి ఎవరైనా బాప్తిసం పొందాలంటే పొందవచ్చు. అది కూడా
మీ పూర్ణ అంగీకారంతో పొందవచ్చు. అలాగే ఈ 3 దినాల కార్యక్రమాలకి సహకరించవచ్చు. 3వ రోజు ఆహారం ఉంటుంది, 2 రోజులు తేలికపాటి జ్యూసులు అవి ఉంటాయి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచమంతా ఈరోజు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తారు. తర్వాత మనం జకర్యా 9 చూసాం, తర్వాత హెచ్కేల్ చూసాం. ఈ 3 విషయాలు మీకు వివరిస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు ఆలయానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు ఏ ఆలయానికి వస్తున్నాడంటే సొలొమోను కట్టినటువంటి ఆలయానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు ఆలయానికి వచ్చేటప్పుడు ఏ గుమ్మం గుండా అంటే తూర్పు గుమ్మం గుండా మనం హెచ్కేల్లో చదివాం. ఈ గుమ్మం మూసేయండి, తిరిగి మరలా నేను వచ్చే వరకు ఈ గుమ్మం తెరవద్దు అన్నాడు దేవుడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా ఆ గుమ్మములో నుండి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము లేదు. యేసే దేవుడు. దేవుడు ఆ గుమ్మం గుండా తన దేవాలయంలోనికి ప్రవేశించాడు. దానికి ముందు కొన్ని కార్యక్రమాలు చేశాడు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఏంటనేవి మనం చూద్దాం. మొదటి కార్యక్రమం ఏంటంటే గాడిద పిల్ల గాడిద కట్లు విప్పాడు. ఈ గాడిద యేసుక్రీస్తు కొరకు కట్టబడి ఉంది. ఈరోజు 3 కట్ల గురించి మనం తెలుసుకోవాలి. మొదటిది సాతాను వేసిన కట్టు, 2 మనకు మనం వేసుకున్న కట్లు, 3 దేవుడు వేసిన కట్టు. దేవుడు వేసింది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ సాతాను వేసిన కట్టు చంపటానికి, మనం వేసుకున్న కట్లు నరకానికి వెళ్ళడానికి. మనకై మనము కొన్ని కట్లు వేసుకున్నాం. నేను ఇలా ఉంటాను, నేను ఇలా బ్రతుకుతాను, నా బ్రతుకు ఇలాగ ఉంటుంది, నా జీవితం ఇలాగ ఉంటుంది, నేను ఇలాగే ఉంటాననేది మన కట్లు. అంటే మన ఇష్టానుసారంగా జీవించేటటువంటి కట్లు. 2 సాతాను, నేను చెప్పినట్టు నువ్వు తాగు, తిరుగు, తప్పుడు పనులు చేయి, నేను నిన్ను కాపాడుతాననేది సాతాను వేసిన కట్లు. దేవుడు వేసిన కట్లు దేవుడు రాజ్యానికి తీసుకువెళ్తానికి వేసిన కట్లు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు రాజ్యం కొరకు గాడిద పిల్లను కట్టి ఉంచాడు. చూసారా? అక్కడ ఆ లూకాలో ఒక ఆవిడని 18 ఏళ్ల నుంచి సాతాను కట్టేశాడు. గూనెతో వంగిపోయింది ఆవిడ. సాతాను వేసిన కట్లను దేవుడు విడిపించాడు. అలాగే మనుషులు ఎవరి కాళ్ళు మేమింతే, మా బ్రతికింతే, నా బతికింతే, నా మాటలింతే, నా జీవితం ఇంతే అని కట్లు వేసుకున్నారు. ఇలాగ వీళ్ళు కట్టేసుకుని కూర్చున్నారు. దీన్ని దేవుడు విడిపించడానికి వచ్చాడు. దాన్ని దేవుడు విడిపించడానికి వచ్చాడు. ఆ విడుదలే ఈరోజు. దేవుని స్తోత్రం. ఈరోజే ఆ విడుదల. ఈరోజే ఆ విడుదల. దేవుడు రాగానే గాడిదను జ్ఞాపకం చేసుకున్నాడు, గాడిద పిల్లను జ్ఞాపకం చేసుకున్నాడు. నా కొరకు కట్టబడి ఉన్నాయి అని జ్ఞాపకం చేసుకుని శిష్యులతో చెప్పి, మీరు వెళ్ళి ఆ 2 తోలుకురండి అన్నాడు. మరి అక్కడెవరైనా అడిగితే అడుగుతారు. సాతాను అడుగుతాడు, నువ్వు అడుగుతావు, అందరూ అడుగుతారు. ఎందుకు యేసు ప్రభువు నమ్ముకున్నావు? మరి అలాగే ఉండాలా అని సాతాను అంటాడు, నీ భర్త అంటాడు, నీ భార్య అంటది. మరీ అంత ఖచ్చితంగా ఉండాలా? మరీ అంత అబద్ధాలాడకుండా బ్రతకాలా? మరీ అంత పాపం చేయకుండా ఉండాలా అని అడిగితే దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా ఉండి తీరాలని. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా. టెస్టులన్నీ ఎలా వచ్చినాయి ఇంజనీర్ గారు? ఎప్పుడు చెప్పాడు మీకు ఆ మాట దేవుడు? టెస్టులకు వెళ్ళక ముందు కూర్చోడు. దేవుని స్తోత్రం.
జస్ట్ నార్మల్గా వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నాడు ఆయన. ఏం భయపడకండి, వస్తాయి. వింటున్నారా? దేవుడు చేస్తే ఎవరు మార్చగలరు? దేవుడు చేసిన కార్యాన్ని ఎవరు తిప్పగలరు? కాబట్టి మనం వేసుకున్న కట్లు చాలా ఉన్నాయి, సాతాను వేసిన కట్లు చాలా ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం మేలు కొరకే కట్టి ఉంచుతాడు. హల్లెలూయా! మన మేలు కొరకు కట్టి ఉంచుతాడు. అడుగుతారు, ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పండి, అవి ప్రభువు కావాలంటున్నాడు. హల్లెలూయా! కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మిమ్మల్ని ప్రభువు కోరుకుంటున్నారు. మిమ్మల్ని ప్రభువు కోరుకుని విడుదల చెయ్యాలని సిద్ధంగా ఉన్నాడు. మీలో ఎంతమంది ప్రభువును కోరుకుంటున్నారో కుడి చేయి చూపించండి. హల్లెలూయా! మీరు కూడా ప్రభువును కోరుకుంటే మీకు విడుదల. మీరు కోరుకోవాలి ప్రభువుని. కాబట్టి మీరు కూడా ప్రభువును కోరుకుంటే ప్రభువు సాతానుతో చెప్తాడు, మిమ్మల్ని బంధించున్న వాళ్ళతో చెప్తాడు, అందరితోటి చెప్తాడు, వారు నా సొత్తు అంటాడు. హల్లెలూయా! ఎవరికి నోబడి టచ్. మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు. ఇంకా పిల్లలు తిరగని ఒకటి ఇటు పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి. ఎవరు ముట్టుకోలేరు మిమ్మల్ని, ఎవరు ముట్టుకోలేరు. మీరు కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎంతోమంది నన్ను ఎన్నో చేయాలని ప్రయత్నించారు, వాళ్ళలో చాలామంది చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. చచ్చిపోయారు, బతకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు పడగొట్టాలని. సాతాను చాలా ప్రయత్నాలు చేశాడు. దేవుడు అన్నాడు, అసలు ఈ ప్రయత్నం సాతాను దాన్ని తెలుసా నీకు అన్నాడు. తెలియదు ప్రభు అన్న. తెలుసుకో అన్నాడు. జాగ్రత్త. కాబట్టి గాడిద పిల్లను తప్పునప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరికి అంటే ప్రభువుకి. అంటే అలాగా మాట్లాడకుండా, ఏయ్ సాతానా, అతడు నాకు కావాలన్నాక సాతాను తల వంచుకుని దండం పెట్టి పారిపోతుంది. హల్లెలూయా! ఏమనుకుంటున్నారు ప్రభు అంటే? ఆయనే సమస్తమును చేసినవాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, నువ్వు ఆయన కోరుకున్నంత బాగా నువ్వు కోరుకుంటున్నావా ప్రభువుని? అదే ముఖ్యం. నువ్వు కోరుకుంటున్నావా ప్రభువుని? నువ్వు కూడా ఆయన కోరుకున్నట్టే కోరుకుంటే, పౌలు అంటాడు, నన్ను ప్రభువుని ఎవ్వరూ విడదీయలేరు. హల్లెలూయా! ఈ మాట నువ్వు చెప్పగలవా? నన్ను ప్రభువుని ఎవరు విడదీయలేరని చెప్పగలవా? అప్పుడు దేవుడు ప్రకటిస్తాడు పరలోకంలో, నా సొత్తు అంటాడు. అంతే. హల్లెలూయా! ఇట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ మీ అంటాడు. అయిపోయింది. ఎవరేం చేయలేరు. గల ఆపరేషన్ జరిగేటప్పుడు చంపేస్తానని సాతాను వచ్చింది అనుకుంటే అక్కడ దూతలు ఉంటారు. ఏ అంటాడు, ఏ అంటాడు. అంతే. అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినా ఎలాగూ తప్పించుకుందు. హల్లెలూయా! చూసారా? వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా? మీరు తెలుసుకోండి, ఈరోజు నిన్ను దేవుడు పూర్తిగా విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా! సంపూర్ణమైనటువంటి విడుదల నీకు ఇవ్వటానికి వచ్చాడు. నువ్వు సిద్ధమేనా? ఏమ్మా సిద్ధమేనా? నువ్వు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? మా అమ్మాయిని, మా ఆయన్ని, మా పిల్లల్ని చూసుకుని వస్తానని చెప్తావా? లోతు భార్య ఏం చూసుకుని వస్తానందే? ఒకసారి ఇల్లు చూసుకుని వస్తాను. ఏమైంది? మీకేమన్నా ఉన్నాయా పనులు?
మీకు పనులు ఏమైనా ఉన్నాయా? ఏం పవిత్ర, నీకు ఏమైనా అర్జెంట్ పని ఉందా? మీకు ఏమైనా పనులు ఉన్నాయా? చూసుకుని వస్తారా? ఆయన పిలుస్తున్నాడు, మీకు ఏమైనా పని ఉందా అని అడుగుతున్నాను. అర్జెంట్ పని అంటే ఆయనకన్నా ముఖ్యమైన పని ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి పోనీ. కాబట్టి ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారండి? యేసయ్య పిలుస్తున్నాడు. ఓకే. కాబట్టి ఇక్కడ ప్రవక్త చెప్పబడినది నెరవేరును అన్నాడు. 21వ అధ్యాయం 4వ వచనంలో ప్రవక్త చెప్పబడినది నెరవేరును అన్నాడు. ఏ ప్రవక్త చెప్పాడు? అదే చెప్పాను మీకు. జకర్యా చెప్పాడు. జకర్యా 9వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పాడు. ఇది జరగకముందే కొన్ని వేల సంవత్సరాలకు ముందు దేవుడు వస్తాడు గాడిద మీద అని ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నీ రాజు వస్తున్నాడు, సంతోషంగా ఉండండి, రక్షణ గలవాడు గాడిదనెక్కి వస్తున్నాడు. రథాలుండో, గుర్రాలుండో, యుద్ధాలుండో, ఏమీ ఉండవు. ఇంతకీ ఈయన ఏం చేస్తాడంటే 11వ వచనములో, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ప్రవక్త అన్నాడు, దేవుడు యేసుక్రీస్తుగా వస్తాడు యెరూషలేముకి. ఎందుకు వస్తున్నాడంటే చెరపట్టబడిన వారిని విడిపించటానికి. హల్లెలూయా. ఎలా విడిపిస్తాడు? ఈరోజేమో వచ్చాడు, శుక్రవారం సిలువేయబడ్డాడు, శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం లేచాడు. అలాగే నమ్మి రక్షణ పొందిన వారిని శిలువ సమాధి నుంచి రక్షించి ఆయన రాజ్యానికి లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకే యేసు వచ్చాడు. ఇక్కడ అంటున్నాడు నిబంధన రక్తమును బట్టి. మొన్న ఒకరు అడుగుతున్నారు, బాప్తిసం పొందకపోయినా పర్వాలేదా? మా ఇంటికి ఈ ఆకుకూరలు అమ్మడానికి వచ్చాడు. సాల్వేషన్ ఆర్మీ అంట, కాకరపర్రు అంట. వాళ్ళకి బాప్తిసం ఎవరు అంటాడు? మరికొన్ని చర్చిలు ఉన్నాయి, చర్చి గుమ్మం కింద నుంచి వెళ్తే సరిపోద్ది అంటారు. చర్చి గుమ్మం ఏంటో, బైబిల్ని ఎందుకు తారుమారు చేస్తారు వీళ్ళు? అతను అంటాడు బాప్తిసం పొందకపోయినా పర్లేదంటారా? ఎంత అర్థమైంది అతనికి వాక్యం. యేసుప్రభు బాప్తిసం పొందినప్పుడు ఏమన్నాడు? నీతి యావత్తు ఇలాగ జరగాలన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు మాటనే మార్చేస్తావా నువ్వు? తప్పు కదూ. రక్షణ పొందితేనే నిబంధన రక్తం నీ మీద ప్రోక్షింపబడుతుంది. హల్లెలూయా. రక్షణ పొంది నిబంధన రక్తము నుండి విడిపించి 12వ వచనములో, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటో రెండంతల మేలు? యాసంకాలంలో ఇంత ఉడుకులో ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు గుంపు కింద కూర్చున్నారు? అక్కడ ఈ కుర్చీలన్నీ వదిలేసి లెగ్స్ కుర్చీల్లో కూర్చోండి. పిల్లలు ఉన్నవాళ్ళే తప్ప. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? వచ్చి కూర్చోండి అక్కడ. ఇంటికి అలా గుంపు కింద ఉడికెత్తిపోతలేదా? మాకు అదే బాగుంది అంటారా? ఒకసారి బస్సులో ఒక 40 సీట్లు, బస్సులో 20 సీట్లే ఫుల్ అయినాయి, ఇంకో 20 సీట్లు ఉన్నాయి. అది గుంటూరు వెళ్ళే బస్సు. తాడేపల్లిగూడెంలో భార్య భర్తలు ఎక్కారండి. భార్య 150, భర్త 150 ఉన్నాడు కేజీలు. నేను విమర్శించటం లేదు, ఇద్దరికీ ఒక సీటు సరిపోదు, కానీ ఇద్దరు సీట్లో కూర్చున్నారు. కండక్టర్ వచ్చి అంటాడు, ఎందుకంటే అంత ఇబ్బంది పడతారు, చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, మీరు సీట్లో ఆయన సీట్లో కూర్చోండి అంటే ఇద్దరు కలిపి కండక్టర్ని తిట్టకుండా తిట్టారు.
మమ్మల్ని ఇద్దరిని ఎడగొట్టేస్తావా? మేము అలాగే కూర్చుంటాం, మా ఇష్టం. ఆ చెమట కంపు మీద కూర్చుంటే కూర్చో, నీకే ఉంది. అంత ఇష్టం అన్నమాట కంపు నీకు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకండి, చిరకెత్తిపోతలేదా? ఫ్రీగా కూర్చుంటే కుర్చీలు ఉన్నాయి, ఒక 15 రోజుల్లో ఏసీ కూడా వేస్తాము. హాయిగా కూర్చుని వాక్యం వినడం మానేసి. కాబట్టి ఈ 2 మేలు చేయటానికి వచ్చాడంట. ఈ 2 మేలు ఏంటంటే, మొదటి మేలు ఏంటంటే మీ కోటలో ప్రవేశించండి. కోట ఎవరా కోట? యేసయ్యలో ప్రవేశించండి. హల్లెలూయా. యేసయ్య మన కోట. నా కొండ నీవే, నా కోట నీవే. ఆ కోటలో ప్రవేశించండి. ప్రవేశించాకంట 2 మేలులట. 2 మేలులు, 2 అంతల మేలులు. మొదటి మేలు ఏంటంటే నిన్ను మరణము నుండి విడిపిస్తున్నాడు. హల్లెలూయా. రెండో మేలు ఏంటంటే నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. హల్లెలూయా. మొదటి మేలు ఏంటండి? మరణము నుండి విడిపిస్తున్నాడు. రెండో మేలు ఏంటి? నిత్య జీవం ఇస్తున్నాడు. అందుకు జకర్యా చెప్తున్నాడు, అందుకే దేవుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుగా యెరూషలేములో ప్రవేశించబోతున్నాడని ప్రవచించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. అలాంటి యేసును నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ రక్షణ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించండి. రక్షణ పొంది పాపం చేయటం అంత నీచమైన పని ఏముంది? రక్షణ పొంది పాపం చేయటం అంత నీచమైన పని ఏదైనా ఉందా? లేదు. ఇంకంతకన్నా నీచమైన పని ఇంకోటి లేదు. కాబట్టి రక్షణ పొంది పాపం చేసేవారు వెళ్ళే స్థలం ఏది? చీకటి, అంధకార, నరకాగ్ని గుండము. హల్లెలూయా చెప్పండి. చూసారా ఈ జకర్యా గ్రంథంలో 2 మేలు చేస్తాను మీకు మేలు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఏ రోజు నీటిలో మునిగి లేచావు ఆ రోజే నీకు మేలు ప్రారంభమైపోయింది. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మేలు వచ్చిందని. అయ్యి పిల్ల, ఏం చేస్తున్నావు? మీకు మేలు ఎప్పుడు ప్రారంభమైంది? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలవలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాతాళం వారి అంతం, పాతాళం వారి అంతం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. చాలా చక్కని వాక్యం చెప్తాను చూడండి. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వసించి రక్షణ పొందారో ఆ రోజే మిమ్మల్ని ఆయన అంగీకరించేశాడు. కాబట్టి గొప్ప గొప్ప దైవజనులను తెలియజేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన రక్షణ
నీకు ఎప్పుడు ఇచ్చాడు చెప్పాలి. ఆయన నీకు రక్షణ ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు నీటిలో మునిగి లేచినప్పుడే చెప్పు, నీకు రక్షణ ఇచ్చేశాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నువ్వు రక్షణలోకి రాలేదు, ఆయన రక్షణ ఇచ్చేశాడు. దాని పేరేంటంటే రక్షణ నిశ్చయత. వింటున్నారా? రక్షణ నిశ్చయత. దానికి అర్థం చెప్తాను. రక్షణ నిశ్చయత అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు నీకు రక్షణ ఇచ్చేసాడు కానీ నువ్వు రక్షణలోకి రాలేదు. అదేంటండి? దానికి అర్థం ఏంటండి? ఏ రోజు నువ్వు పూర్తిగా మారు మనసు పొందావో అప్పుడే నీకు ఇచ్చిన రక్షణ నీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు రక్షణ నీకు ఉపయోగపడదు. ఒక 7-8 సంవత్సరాల కిందట స్టేట్ బ్యాంక్ ఏటీఎం కాడికి వెళ్ళాను. నేనేదో డబ్బులు తీసుకుని వస్తున్నాను. ఒక అతను వచ్చాడు, పాపం పెద్ద అతను. మూర్తి గారు అన్నాడు. ఏంటంటే, నాకు కూడా కథ ఒక 2,000 తీసి పెట్టండి. నన్ను అడిగితే అడిగో కానీ ఇంకెవరిని అడక్కయో అన్న. సరే పర్లేదు రండి తీసి పెట్టుంటాను. సరే ఆ పిన్ నెంబర్ ఉంటుంది అన్నాను. ఏ నెంబరో లేదన్నాడు. ఇంకా నా జేబులోంచి ఇవ్వాలి నీకు. నీ జేబులో ఎందుకు? దాంట్లో 50,000 ఉన్నాయి దాంట్లో అంటున్నాడు. 50,000 ఉన్నా నీ దగ్గర నెంబర్ లేదు. పాస్ పుస్తకం మీద రాయించుకున్నాను, మా ఇంటికాడ ఉంది పాస్ పుస్తకం అన్నాడు. బాబు నాకు టైం అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళి పాస్ పుస్తకం తెచ్చుకుని బ్యాంకులో ఎంప్లాయీని ఎవరినైనా పిలిచి తీయించుకో, బాగా తెలుసుంటేనే కానీ ఆ నెంబర్ చెప్పకో అన్నాను. ఇప్పుడు ఎలా ఉందంటే, రక్షణ ఉంది మనకి, కానీ స్టాంప్ లేదు, ముద్ర లేదు, జీవగ్రంథంలో పేరు లేదు. జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాస్తాడు? జయించేవారి పేర్లు. దేవుని స్తోత్రం. ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లు రాయడు. ఒక ఆయన అంటున్నాడు, బాప్తిసం ఇచ్చేటప్పుడు రా 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 అన్నాడు, ముంచేశాడు, రాసేసాడు అన్నాడు. ఎవరు అన్నా? ఎవరు? ప్రేమ్ కుమార్ రాస్తాడు. యేసు ప్రభు ఎప్పుడు రాస్తాడు? నేను రక్షణ ఇచ్చిన వాళ్ళు అందరి పేర్లు ప్రేమ్ కుమారు లేకపోతే ఎవరో ఒకటి రాస్తారు. యేసు ప్రభు రాయుడు. యేసు ప్రభు పేరు రాసుకునేది నీ దగ్గర నిశ్చయత వచ్చాక రాస్తాడు ఆ పేరు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఇంకో కండిషన్ తెలుసా మీకు? యోహాను చెప్పిన మాటలు ఎవరు సరిగ్గా చెప్పరు. యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు, నేను మీకు మారు మనస్సు నిమిత్తం నీటిలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు నారు విప్పుటకు నేను యోగ్యుడని కాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇచ్చును. యేసు ప్రభు బాప్తిసం మీకు ఇచ్చేదాకా మీ పేరు యేసు ప్రభు జీవగ్రంథంలో రాయడు. మీకు బాప్తిసం ఎవరు ఇవ్వాలి? యేసే ఇవ్వాలి. మొదట ఎవరు ఇవ్వాలి? పాస్టర్ గారు ఇవ్వాలి. మొదట పాస్టర్ గారు ఇవ్వాలి. ఒకవేళ నీకు నువ్వు నీటిలో మునిగేసిన బాప్తిసం అవుతుంది. పొందుతున్నాను, మునిగలిగితే ఏం పొందుతున్నావు? ఒకసారి గుమ్మల దొడ్లో చెప్పాను, వాళ్ళందరూ ముఖాలు మాడిపోయినాయి. మీరు బాప్తిసం పొందేటప్పుడు పక్కన గేదెలు ఉన్నవా అని అడిగాను నేను. గుమ్మల దొడ్లో చచ్చిపోయారు పాస్టర్ గారు. మళ్ళీ ఆ నుంచి నన్ను ఇంకా ఎక్కలేదు, కోపం వచ్చింది. మీకు ఎలా తెలుసు గేదెలు ఉన్నట్టు అంటున్నారు వాళ్ళు. గేదెలు బాప్తిసం పొందినవి మీరు పొందితిరి అన్నాను. అదేంటండి? మరి ఏంటమ్మా బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు? కొత్త జీవిత ప్రారంభం. హల్లెలూయా. మీలో ఎంతమంది కొత్త జీవితాన్ని ప్రారంభించారు? యేసుక్రీస్తులాగా మీలో ఎంతమంది కొత్త జీవితాన్ని ప్రారంభించారు? పాత చింతకాయ పచ్చడే మన జీవితం అంతా, పాత గొడవే. ఒక ఆవిడ అంటున్నాడు ఆయనతోటి, 12 ఏళ్ల కిందట నువ్వేం చేసావో తెలుసా? ఆడికేమో అసలు బతిమరిపోడాడు. నిన్నటి గొడవే గుర్తుండదు ఆడికి, 12 ఏళ్ల కిందట గొడవ ఏం గుర్తుండదు ఆడికి. ఏం చేశాను అంటాడు.
నిన్నే గుర్తుండదు వాడికి. నిన్న ఏమేసి తిన్నావు అంటే చెప్పలేడు వాడు. 12 ఏళ్ల కిందట గొడవ వీడు గుర్తుపెట్టుకుంది, వీడు బాప్తిసం పొందింది. అది ఆశ్చర్యం కదా. నేను ఎవరో తెలుసా అంటాడు ఒక అతను. బాబు తెలియదండి, నేను ఇదివరకు పెద్ద రౌడీని. మరి అప్పుడు చచ్చావు కదా. నేను చచ్చానా, అంటే నువ్వు సావలేదు అంటే నువ్వు ఇంకా రౌడీవే, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మ యేసు ప్రభు చేత నువ్వు ఇంకా అంగీకరించబడలేదు. నువ్వు యేసు ప్రభు చేత అంగీకరించబడ్డాకే జీవ గ్రంథంలో మీ పేరు రాసుకుంటాడు. అప్పటి నుంచి మిమ్మల్ని ఎన్నిక చేస్తాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది కదా మీకు? స్పష్టంగా ఉంది బైబిల్లో. నా వెనకాల వచ్చేవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు అని చెప్పాడు. కాబట్టి 5వ తారీఖున ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే తప్పకుండా పొందండి, కానీ నిర్ణయానికి రండి. నేను యథార్థంగా జీవించాలన్న నిర్ణయంతో రండి. గ్లోరీ గారు మీ అబ్బాయి రాలేదే? మీరు రావాలి కదమ్మా, వినాలి ప్రసంగాలు. కాబట్టి అలాగ జీవించాలన్న నిర్ణయం తర్వాతే రక్షణ పొందాలి. హల్లెలూయా. రక్షణ నిశ్చయత అనేది చాలా ముఖ్యమండి. రక్షించాడు కానీ ఇంకా ఆయన ఒప్పుకోలేదు. నేను రక్షణ ఇచ్చాడు కానీ ఒప్పుకోలేదు కదా. మన ఆనంద్ కుమారు చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉందనుకోండి, ఇంకా జాయిన్ అవ్వలేదు, కానీ లెటర్ ఉంటే ఏం జాయిన్ అయ్యాక అది పనిచేస్తుంది. మనము రక్షణ నిశ్చయతలోకి రావాలి. ఇప్పుడు చెప్తాను. రక్షణ నిశ్చయత అంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ వాక్యాన్ని పాస్టర్ల మీటింగ్లో చెప్పాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15, 175 పేజీ, కొత్త నిబంధన. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుటకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లోనే ఎదగాలి. రక్షణ అంటే ఏంటమ్మాయి? రక్షణ అంటే ఏంటమ్మా చెప్పాలి. క్రీస్తు వలె ఉండునట్లు ఎదగాలి. హల్లెలూయా. క్రీస్తు వలె ఎదగాలి. ఎవరిలాగా? క్రీస్తులాగా ఎదగాలి. హల్లెలూయా. చూసారండి, మరి అన్ని విషయాల్లో, ఏదో కొన్నిట్లో కాదు. ఒక ఆయన అంటాడు, రోజు చెప్పుల నుంచి కార్లు వెళ్తుంటే చచ్చిపోయాడు అనుకోండి అతను. ఇస్రాయేల్ గారు, మనం యేసు ప్రభులాగా ఉండలేమండి. వాక్యాలు చెప్తారు కరెక్టే, కష్టమండి, మనం ఆయనలాగా ఉండలేమండి అన్నాడు. నేను అన్నాను, మనం అనకండి అన్నాను. కొంచెం పెద్ద అతను బాగోదని, మనం అనకండి అన్నాడు. నేను ఉంటానండి అన్నా. నేను ఉంటారా? ఉంటానండి. అదే ఉండండి, సరే మంచిదే ఉండండి అంటున్నాడు. కానీ అతనికి అసలు చాలాసేపు బుర్ర పనిచేయలేదు. నేనుంటాను కాబట్టి నీ భర్తగా, రాత్రి చెప్పాను సువార్తలో, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ పాస్టర్ కానీ ఎవరైనా మనం యేసు ప్రభులా ఉండటం కష్టం అంటే మీరు చెప్పండి, నేను ఉంటాను అనండి. హల్లెలూయా. ఏం చెప్పాలి? నేనుంటాను. నీకు రాదేమో, నీకు చేత కాదేమో, నీకు యేసు ప్రభులాగా జీవించడం నీకు రాదేమో, నాకు వచ్చు, నేను జీవిస్తాను. యేసు ప్రభులాగా జీవించకుండా ఆయన రాజ్యానికి వెళ్ళం మనం. అన్ని విషయములలోనూ. ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎందుకు రాస్తాడు? అలా కుదరపోతే ఎందుకు రాస్తాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
2:5 పేజీ, 2:5 త్వరగా పేజీ నెంబర్ చెప్పి వాక్యం చెప్పినా కూడా అంత లేటా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఓకే, ఇంకోటి చూడండి, కొరింథీ పత్రిక. త్వరగా చూడాలి, మనం తొందరగా వెళ్ళిపోదాం. కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 11 మొదటి వచనం. 1 కొరింథీ 11 మొదటి 153. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. అయిపోయిందా? ఇంకా చాలా ఉదాహరణలు కావాలా? అయ్యో ఆయనలాగా ఉండలేమండి, ఆయనలాగా ఉండమే. దండం కొట్టి మళ్ళీని ఎవరికి దండం? ఆయనలాగా ఉండలేవా పిల్ల? యేసులాగా ఉండలేవా? నిన్నే అడుగుతున్నాను. ఇంకెవరిని అడుగుతాను? డైరెక్ట్గా నీ వంక చూస్తుంటే నా చూపు సరిగ్గా కనపడతలేదు నీకు. ఉంటావా? చెప్పు, ఉంటానని. దేవుని స్తోత్రం. చెప్పాలి పిల్లలు, బ్యాచ్ ఉంటారా యేసులాగా? ఆ పక్క చూస్తాడు నిన్ను అడుగుతుంటే. ఉంటావా? ఉంటావా పిల్ల? శుద్ధి ఉంటావా? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. లోకములో పరలోకములో నీలో నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనం పైకెగసి కూర్చోవాలని. స్తోత్రం. పాట రాశాడు, వాక్యం చెప్పాడు, అలాగే జీవించాడు, అలాగే వెళ్ళిపోయాడు ఆర్ఆర్కే గారు. హల్లెలూయా. మచ్చలేని సేవకుడు. ఎక్కడ ఎవ్వరు ఏ విధంగా ఆర్ఆర్కే గారు ఇలాగా అన్న మాట ఆయన చరిత్రలో లేదు. గట్టిగా ఆయనే నాకు అభిషేకం చేశాడు, ఆయన చేత చేయించాడు నాకు దేవుడు అభిషేకం. కాబట్టి మనము ఎందుకు బ్రతకలేము? ఆయనలాగా ఎందుకు బ్రతకలేము? పట్టుదల లేదంతే. మనకు పట్టుదల లేదు. గట్టిగా పట్టుకోవాలి పరిశుద్ధతను, పనికి మాలిని కాదు. వింటున్నారా? పౌలు అంటున్నాడు, బతికి తీరాలి మనము, ఆయనలాగే ఎదగాలి. ఒక భర్త యేసులాగా ఉంటే
ఆ భార్యకు సంతోషం, ఒక భార్య యేసులాగుంటే భర్తకు సంతోషం, భార్య భర్తలు యేసులాగుంటే పిల్లలకు సంతోషం, యేసులాగా పిల్లలుంటే తల్లిదండ్రులకు సంతోషం, యేసులాగా సేవకుడు ఉంటే సంఘానికి సంతోషం, సంఘం యేసులాగుంటే సేవకుడికి సంతోషం. హల్లెలూయా కదండి. అందుకే యేసు వచ్చాడు. అది జకరియా చెప్తున్నాడు, అందుకే యేసు వచ్చాడు. మీకు అర్థమైందా? యేసు ఎందుకు వచ్చాడంటే మనలను విడిపించి ఆయన పోలికలోకి మార్చుకోవటానికి వచ్చాడు. హల్లెలూయా చూసారా? కాబట్టి ఆయన దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆ దేవాలయంలో చూశాడు, ఒక పక్కన చిల్లర్లు మార్చుకుంటున్నారు, ఒక పక్కన మేకలు గొర్రెలు అమ్ముతున్నారు, ఒక పక్కన నూనె బుడ్డలు అమ్ముతున్నారు, ఒక పక్కన పాస్టర్లు పక్కకు కేకేసి తీ 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 అంటున్నారు కానుక. ఒక పక్కన డబ్బులు గొడవ, ఒక పక్కన నూనె బుడ్డలు గొడవ. నేను ఈతకోట దగ్గర ఒక ఇంగ్లీష్ ఆవిడ వచ్చింది, ఫారిన్ ఆవిడ. ఒక అతను పాస్టర్ గారు ఫోన్ చేసేవాడి, ఇవాళ నాకు ఖాళీ లేదు, గత ఆవిడ కూడా వెళ్ళి తెలుగులో చెప్పండి అన్నాడు. సరే అని చెప్పి నేను ఆవిడ కూడా వెళ్ళాను కారులో. వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంగ్లీష్లో చెప్పింది, నేను తెలుగులో చెప్పాను కొంతసేపు. అయితే అక్కడ పాస్టర్ గారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ అమ్మాయి ముగ్గురు వరుసగా నుంచున్నారు. పాస్టర్ గారు, ఆయన భార్య, వాళ్ళ అమ్మాయి ముగ్గురు నుంచున్నారు. పాస్టర్ గారు ఆశీర్వదిస్తున్నారు. పాస్టర్ గారు వాళ్ళ ఆవిడ పెద్ద బ్యాగ్ కట్టుకుని ఉంచుంది, ఇంతంత కట్టలు కానుకలు దాంట్లో వేస్తున్నారు. పాస్టర్ గారు అమ్మాయి నూనె బుడ్డెత్తుంది. నేను వచ్చేటప్పుడు కారులో అన్నాను, వై యూ బ్రాట్ సచ్ ఎ డర్టీ ప్లేస్ అన్నాను దాన్ని. బాగా చూడబడే షటప్ అన్నా. దేవుని స్తోత్రం. ఇలాంటి దరిద్రపు స్థలాన్ని తీసుకొచ్చేయండి అన్నాను. తర్వాత చెప్పింది ఓ పాస్టర్ తోటి, ఆయన పంపకండి ఇంకా, అబ్బో ఆయన చాలా సీరియస్ అయిపోతున్నాడు. నేను సీరియస్ అయిపోతున్నాంటి ఏంటి దుకాణాలు ఏంటో లోకం ఏంటి, నూనె బుడ్డలు అమ్ముకోవటం ఏంటి, పసర బుడ్డలు అమ్ముకోవటం ఏంటి. ఒకసారి ఇసుకపల్లి వెళ్ళాను, నేను అమర్నాథ్ గారు, సుధాకర్ గారు పెద్ద పెంచుకుని దాని నిండా నూనె బుడ్డలు ఉన్నాయి, ఏంటిదన్నాను. ఆయన ఏం చేయమంటారండి ఇస్రాయేల్ గారు, వచ్చిన వాళ్ళందరూ నూనె బుడ్డలు అడుగుతున్నారు, మీరు మొదలెట్టారా? మొదలెట్టక తప్పలేదండి అని. మనం మొదలెడదామా? నూనె బుడ్డలు కాడ కూర్చుంటాను, నూనె బుడ్డలు కాడ కూర్చున్న వాళ్ళు చేయొత్తండి. అబ్రహాం కూర్చోబెడదాం. అబ్రహాం కూర్చోబెడితే ఏం చేస్తాడంటే, వాళ్ళు వచ్చి ఏమండి ఇవాళ డబ్బులు తేలేదు, పట్టుపండి తర్వాత ఇవ్వండి అంటాడు. మనకు లాస్ అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఇంతగా అబ్రహాం గారు భార్య కనబడతలేదు, ఇక్కడ ఉన్నావు తల్లి. ఓకే, ఆడిద్దరిని కూర్చోబెడితే మనకు మొత్తం లాస్. పాపం ఇచ్చేయండి అంట. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఆలయంలోకి ఎంటర్ అయ్యాడు, ఎత్తైన స్థలానికి వచ్చాడు, చూశాడు, పరితాపం పట్టలేకపోయాడు, ఉగ్రుడైపోయాడు, చాలా కోపం వచ్చేసింది, కళ్ళు అగ్ని జ్వాలలాగా మారిపోయినాయి. శిష్యులందరూ భయపడిపోతున్నారు. దిగిపోయాడు, డైరెక్ట్కి వెళ్ళిపోయాడు. ఆ దూడల్ని గొర్రెల్ని అన్నిటినీ కట్టిన తాళ్ళని ఇప్పేశాడు. ఆ తాడు పేనాడు. ఆ గొర్రెల్ని అన్నిటినీ బయటికి పంపేశాడు. ఆ గొర్రెలు అమ్మేవాడిని, చిల్లర మార్చేవాడిని, వీళ్ళందరినీ ఆ తాడు పెట్టుకుని పట్ట 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 కొడతాం మొదలెట్టాడు. గట్టిగా దేవునిస్తాం, గట్టిగా చెప్పాలి. ఈరోజు ఏ సేవకుడన్నా వ్యాపారం చేస్తే అలాగే కొడతాడండి, చితక్కొట్టేస్తాడు. సేవకుడు లేడు, ఆడు లేదు, ఈడు లేదు. ఏ మందిరంలో దుకాణాల కింద నడిపే మందిరాల్ని చితక్కొట్టేస్తాడు, పరలోకానికి రానివ్వడు. ఆ పేర్లు రాయడు అక్కడ, జీవగ్రంథంలో ఆ సేవకుడి పేరు, సంఘం పేరు రాయడు అక్కడ. నా మందిరం ప్రార్థనా మందిరం. హల్లెలూయా. మందిరాల్లో వ్యభిచారాలు, మందిరాల్లో తాగుళ్ళు,
మందిరాల్లో వ్యాపారం చాలాసార్లు చెప్పాను. మందిరాల్లో అప్పులు తీసుకోవటాలు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోవటాలు వద్దని చెప్పాను, వినిపించుకోలేదు. మీరు చీట్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళ దగ్గర కనెక్షన్స్ పెట్టుకోవద్దన్నాను. బయట పెట్టుకోండి అని చెప్పాను, వినిపించుకోలేదు. మళ్ళీ ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాను. మందిరాల్లో ఏ విధమైన సంబంధాలు ఉండటానికి వీర్లేదని ప్రభువు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏ సంబంధాలు కుదరదు. నేను గుట్ట ముక్కలు తెచ్చాను కొంటారేమో మందిరంలో, నేను మిరగాయలు తెచ్చాను కొంటారేమో మందిరంలో. బయటమ్ము ఎరా, బయటమ్ము. ఇక్కడ దుకాణాలు పెట్టుకో, ఇక్కడ చీట్లు పెట్టుకో, ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారాలు పెట్టుకో. మందిరంలో ఏ విధమైన వ్యాపారం పెట్టుకో, మందిరంలో ఏ దుకాణాలు పెట్టుకో. ప్రార్థన ప్రార్థన వాక్యము గానము. ప్రార్థన ప్రార్థన వాక్యము గానము. ప్రేమయు త్యాగము. ప్రేమయు ఇదియే దేవాలయం, పరిశుద్ధాలయం. సకల పాపులను పరిశుద్ధులను చేయు. నేను రాసిన పాట నాకు ఇత్తనం ఏంటి? ఇంకోటి కూడా రాయించండి నా చేత. ధర్మమనడి గుమ్మము, సత్యమనడి కిటికీలు, త్యాగమనడి గోడలు, ధైర్యమనడి పైకప్పు. అందాలయం ఇది ప్రేమాలయం. ఇక్కడ ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. లేనిపోని బంధాలు, అక్రమ సంబంధాలు, ఎలాంటి గొడవలు ఉండకూడదు మందిరంలో. అది నాకు ఇవ్వాలి, ఇది నాకు ఇవ్వాలి, ఆడు నాకు ఇవ్వాలి, ఈడు నాకు ఇవ్వాలి, ఇలాంటి మందిరంలో మాట్లాడుకోకూడదు. మందిరంలో ఉండకూడదు అలాంటివి. ఒక పాస్టమ్ గారు కొంచెం చెప్తున్నారు నాతో, వడ్డీ వ్యాపారం చేస్తుందంట ఆవిడ. సంఘంలో ఉన్నవాడికి డబ్బులు ఎత్తుదంట, వడ్డీ వ్యాపారం. ఆవిడ రోజున ఎవరినో పీకట్టుకుందంట, నా వడ్డీ ఎత్తలేదేంటని. ఆవిడ ఇంకో సంఘానికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోదా మరి? వచ్చినప్పుడల్లా వడ్డీ ఇమ్మంటుంటే బాధపడలేక ఇంకో సంఘానికి వెళ్ళిపోతుంది. ఆ సంఘంలోకి వెళ్ళి బయట నుంచుని, సంఘంలోంచి బయటకు వచ్చాక చుట్టట్టుకుని, ఏమే నాకు డబ్బులు ఇస్తాం మానేస్తాం కాకుండా ఈ సంఘానికి వస్తావా? ఆ సంఘంలో పాస్టర్ బయటకు వచ్చిందంట. ఈవిడ్ని ఏదన్నా చేస్తే నిన్ను తాడు పద్దలు కొడతానని ఆవిడ వచ్చిందంట. వీళ్ళ గొడవ ఏంటో అని అందరూ చూస్తుంటే ఇంతకీ వడ్డీ వ్యాపారం గొడవ. సంఘాల్లో వడ్డీ వ్యాపారాలు ఏంటి? ఎవరైనా చేస్తున్నారా? నిమ్మక నీరెత్తినట్టు మౌనంగా ఉంటారు. ఎందుకంటే మీకు ధైర్యం లేదు, ఎదురుకుండా నాకు మాట్లాడే ధైర్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మందిరము వ్యాపారపుటిల్లు కాదు, నా మందిరము దొంగల గుహ కాదు. నా మందిరములో ప్రార్థన ఉండాలంతే. హల్లెలూయా. అందుకే సేవా కేంద్రం ఏది ఒప్పుకోదు. ప్రార్థనా వాక్యము, నిత్య జీవము, లేనిపోని కనెక్షన్లు వద్దు మనకి. నా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు విజయ్ చూడండి ఏం చేసిందో అని ఇంకొక ఆవిడ అనంత్ గారు వచ్చి విజయ్ చూడండి ఏం చేసిందో అని అనంత్ గారు వస్తే, అనంత్ గారు ఎలాగంటున్నారమ్మా విజయ అని అన్నాను అనుకోండి. విజయ ఆవిడనే మీరు సపోర్ట్ చేస్తారా అని నేను మా ఆయన మానేస్తాం. విజయ్ కూడా బాబు ఇదేంటమ్మా అనంత్ గారు అనవసరంగా విజయను మానిపించేశాను. కాబట్టి ఇలాంటి గొడవలన్నీ తీసుకొస్తారు. అంచేత వాక్యపు అనుబంధం, ప్రేమానుబంధం తప్ప మీ దగ్గర ఏదైనా డబ్బులు బాగా ఎక్కువైపోతే ఇరాన్కి సాయం చేయండి. ఆ డబ్బులు లేవంటే యుద్ధం చేయడానికి ఇరాన్ పంపించండి డబ్బులు ఎవరి దగ్గర ఉంటే.
యుద్ధం చేయడానికి డబ్బు కావాలని అడుగుతున్నారు, పంపుతారా? మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటారు మళ్ళీ కదా. ఆశ్చర్యం ఏంటంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్న ఆవిడ ఒకరోజు వచ్చి నాతో అంటుంది 10 లక్షలు పోయినాయి. అది నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అన్నావు? మరి అదేంటమ్మా నా దగ్గర ఉన్నావు? బాగోదని మీతో చెప్తే దేవుడికి ఇమ్మంటారేమో అని మీకు చెప్పలేదు, మొత్తానికి పోయింది నాకు. ఓకే, వద్దండి. జాక్మోహన్ గారు బోర్డే పెట్టేసాడు, నేను బాగోదని పెట్టలేదు. ఈ మందిరంలో ఎవరికి డబ్బులు పెట్టుకోకండి, అలాగే ఏదన్నా ఉంటే నా దగ్గరికి రండి బాబు ముందని పెట్టాడు బోర్డు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఉంటే కనుక ఇక నుంచి పెట్టుకోకుండా అలాంటి బంధాలు, అది మంచిది కాదు, అది ఎప్పటికీ మంచిది కాదు. కాబట్టి దొంగలు అంటే అనేక రకాల దొంగలు, అందరినీ తరిమి కొట్టేస్తున్నాడు. ఏం చేశాడు చూడండి, పడద్రోసి తన్నేశాడు, గుద్దేశాడు. ఏంటి మన ప్రభు ఏంటి ఇప్పుడు దాకా ఇంత ప్రేమగా ఉన్నాడు, అసలు ఇంత మెత్తగా ఉన్నాడు, ఇంత ఉగ్రుడు అయిపోయాడు ఏంటంటే ఇంకా ఉగ్రుడుగా వస్తాడు మధ్యాకాశానికి. కొదమ సింహమై కోపాగ్ని అయి. హల్లెలూయా. చూసారా, జాగ్రత్త జాగ్రత్త. నా మందిరము ప్రార్థనా మందిరము అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేశారు. కాబట్టి ఈరోజు ఈ వాక్య ధ్యానం చేస్తారు ప్రపంచం అంతా, కానీ ఇలా చేయరు. ఎందుకంటే నేనే ఇదివరకు సంఘం లేనప్పుడు ఈ వాక్యం చెప్పడానికి వెళ్తే అలా చెప్పకూడదంటే అంటున్నాడు పాస్టర్ గారు. మరి ఎలా చెప్పాలన్నా, యేసు ప్రభు వచ్చేసాడు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోండి మీరు, అంతే. ఎవరికి దింపండి దిగనే అని దిగల గట్టిగా పీకి నొక్కు ఎత్తండి. కదా. ఇప్పుడు చూడండి ముగింపులో యెహెజ్కేలు 44 మనం చదువుకున్నాం. యెహెజ్కేలు 44లో దేవుడు అంటున్నాడు, ఆ మందిర తూర్పు ద్వారం మూసి ఉంచండి, ఏ మానవుడు దాంట్లో నుంచి ప్రవేశించకూడదు. యెహెజ్కేలు 44 మొదటి వచనంలో ఏ మానవుడు ప్రవేశించకూడదు, అదే ద్వారంలో నుంచి యేసు ప్రభు ప్రవేశించారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇంకా ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించకూడదు, ఒకరోజు నేనే ప్రవేశిస్తాను. హల్లెలూయా. యేసయ్య ప్రవేశించాడు మందిరంలో, దేవుడిగా ప్రవేశించాడు ఆ మందిరంలో. మీరందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుడి మాట కట్లు విప్పటానికి వచ్చాడు, చనిపోవటానికి వచ్చాడు, రక్తం చిందించడానికి వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడంటే చనిపోవటానికి, రక్తం చిందించడానికి, విడిపించడానికి వచ్చాడు. మీరు గనక, నేను ఇందాక చెప్పాను, యేసు మనలను అంగీకరించాడు. మీరు ఆయన్ని అంగీకరిస్తే, యేసు మనలను అంగీకరించాడు, మనం ఆయన్ని అంగీకరిస్తే. వింటున్నారా? వేల్పూర్లోనే ఒక అమ్మాయి చాలా కాలం కిందట పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరం కలిపి కాపురం పెట్టే రోజు భర్తతోటి, నీతో నేను కాపురం చేయనంత. అదేంటి, పెళ్ళి మా అమ్మ మా నాన్న బలవంతంగా చేశారు, నువ్వంటే నాకు ఇష్టం లేనప్పుడు పెళ్ళికి ముందు చెప్పచ్చు కదా. నేను మా అమ్మ మా నాన్న కోసం పెళ్లి చేసుకున్నాను, కాపురం చేయను. ఒకవేళ నువ్వు కనుక నన్ను బలవంతంగా ఏదైనా చేస్తే, అదిగో రెడీగా తెచ్చుకున్నాను బుడ్డింటికాడి నుంచి తాగేస్తాను, చచ్చిపోతాను, చచ్చిపోయేటప్పుడు నన్ను చంపేసాడని రాసేస్తాను. ఇది ఎలా ఉంది? ఎలా ఉంది అనంత్ గారు? ఎలా ఉంది? నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు, ప్రభు పిల్లల గురించి. ప్రభుతోటి మీరు నిబంధన చేసుకుని ప్రభుతో మీరు ఏమంటున్నారంటే, నేను చావనైనా చస్తాను కానీ తాగుడు మాన్ను, నేను చావనైనా చస్తాను కానీ వ్యభిచారం మాన్ను, నేను చావనైనా చస్తాను కానీ డబ్బుల మీద పిచ్చపోదు, నేను చావనైనా చస్తాను కానీ పాపం పోదు. యేసు ప్రభు తింటారా బాబు? నా పేరిట రక్షణ పొంది
నేను చెప్పినట్టు జీవించనంటుంది. ఏం చేయాలి అంటానికి ఆ మొగుడు కాదు ఈ మొగుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా కఠినమైన దండన విధిస్తాడు. కాబట్టి మీరు ఇక్కడ ఒక మాట చూసి ముగించుకుని వెళ్ళిపోదాం. హోషేయ గ్రంథం, హోషేయ, యెషయా కాదు, హోషేయ గ్రంథం హోషేయ 2వ అధ్యాయం, హోషేయ 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ 2:19. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. దేవుడు దేన్ని బట్టి మనం ప్రధానం చేసుకుంటున్నాడంటే, దేన్ని బట్టి రక్షణ ఇచ్చాడు మనకే. చూడండి జాగ్రత్తగా. మొట్టమొదటి మాట, నువ్వు ఎప్పుడూ నాతో ఉంటావు. తీర్పు తీర్చి నీతిని బట్టి దయాదాక్షిణ్యాలు బట్టి పాపము నుంచి విడిపించి ప్రదానం చేసుకుంటున్నాను. అంతేకాదు నమ్మకమును బట్టి ప్రదానం చేసుకుంటున్నాను. హల్లెలూయా. దేన్ని బట్టి? నిన్ను నమ్మాను నేను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. యెషయా 63, యెషయా 62, 4. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు. పాడినదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును వ్యోలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశం వివాహితమగును. ఎవరుడు కన్యకను వరించి పెండ్లు చేసుకున్నట్లు నీ కుమారుని వరించి పెండ్లు చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. పెళ్లి చేసుకుంటాను, అంతేకాదు నీకు 2 పేర్లు పెడుతున్నాను, హెప్సిబా, బ్యోలా. చూసారండి, నీకు 2 పేర్లు పెడుతున్నాను. ఒకటి హెప్సిబా, 2 బ్యోలా. హెప్సిబా అంటే అర్థం ఏంటి? ఇష్టురాలు. బ్యోలా అంటే పతివ్రత. హల్లెలూయా. సరే, ఇష్టురాలు, పతివ్రత. ఇష్టురాలంటే కుదరదు, ఏమై ఉండాలి? పతివ్రత అంటే పరిశుద్ధత. నీ భర్తను నేను నిన్ను వరించి పెళ్లి చేసుకున్నాను, నిన్ను ప్రదానం చేసుకున్నాను, నీ గురించి ప్రాణమిచ్చాను, నీ గురించి రక్తం చిందించాను, నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాను. ఇన్ని వాగ్దానాల కోసం యేసు ఈరోజు ఆలయంలో ప్రవేశించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం గ్రహించాలి. ముగించే ముందు చెప్తున్నాను, మీ ఇష్టానికి మీరు జీవించడానికి వీలు లేదు. మనం దేవుడి పిల్లలం, దేవుడు మనకు భర్త. దేవుని స్తోత్రం. ఆత్మీయ భర్త, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ దేవుడు, మన ఆత్మకు కాపరి. కాబట్టి ఈరోజు యేసు ప్రవేశించి నిన్ను ఒక మాట అడుగుతున్నాడు. నేను నిన్ను ప్రేమించినట్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పండి. నువ్వు నన్ను ప్రేమించినట్టే నేను నిన్ను ప్రేమించున్నాను అన్నవారందరూ తలలు వంచి దేవుడితో మాట్లాడండి. మీరు దేవుణ్ణి ప్రేమింతే మీ జీవితాలు ధన్యం, అద్భుతం, ఆశ్చర్యం, మహోన్నతం, మహిమకరం, పరిశుద్ధం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, మీరు మా గురించి మానవ రూపంలో వచ్చి
దొంగలను వెడలుగొట్టి ప్రార్థనా మందిరంగా చేసి మమ్మల్ని ప్రదానం చేసుకుని వివాహం చేసుకుని ఇష్టురాలుగా పాతివ్రత్యంతో పరిశుద్ధంగా ఉండమని ఆదేశించారు. మా గురించి పరిశుద్ధ రక్తాన్ని చిందించారు నాయన. మేము నువ్వు మమ్మల్ని ఏ మనస్సుతో ప్రేమించావో అదే మనస్సుతో నిన్ను ప్రేమిస్తూ నీతో కలిసి జీవిస్తామని ఈ అద్భుత దినమున నీకు మాట ఇస్తున్నాం తండ్రి. మేము నీలాగా నీతో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నాం. మమ్మల్ని అంగీకరించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిదండి. ఒక చిన్న ప్రకటన జాగ్రత్తగా వినండి. మూడు, 4, 5 తేదీలు. ఒక 5 నిమిషాలు ఆగండి, అప్పుడు మొదలెట్టి. 3, 4, 5 తేదీలు ఉపవాస ప్రార్థనలు. 3వ తారీఖు 9:30కి మీరు 9 గంటలకు వచ్చినా మంచిదే. సిలువ మీద 7 మాటలు ధ్యానం చేస్తాం. మనకేం టైమింగ్స్ ఏమి ఉండవు. ఎంత గమ్మున అయిపోతే అంత గమ్మున ముగిస్తాం. ఆ రోజు సాయంత్రం మళ్ళీ 7:30కి 9 గంటల వరకు వాక్య ధ్యానం ఉంటుంది. శుక్రవారం జరిగే కార్యక్రమానికి స్టీఫెన్ గారు వారి తల్లిగారిని ఎదిరించిన దినం కనుక ఆ రోజు ఉదయం సాయంత్రం వారు ఈ ద్రవ పదార్థాలు ఇస్తారు. 4వ తారీఖు ఎవరైనా ఇస్తే సంప్రదించండి. అలాగే ఎవరమ్మా? గ్లోరీ గారు. ఆవిడ కనబడతలేదు నీకు అక్కడ ఉంది. 4వ తారీఖు గ్లోరీ గారు. తర్వాత మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే ప్రేమ్ కుమారు, విశ్వాసరాజు, నాకు కానీ మరి అమ్మగారికి కానీ అందజేయవచ్చు. 3వ రోజు చక్కని ప్రేమ విందు ఉంటుంది. రక్షణ పొందే కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మంగళవారం 31వ తారీఖు సమూయేలు పుట్టినరోజు సందర్భంగా చంద్రశేఖర క్లాత్ షాప్ సందులో సాలిపేటలో వారి ఇంటి దగ్గర, విశ్వాసరాజు ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన 10 గంటలకు ప్రారంభమై 2 గంటలకి ముగుస్తుంది మంగళవారం. అలాగే రక్షణ కుమార్ వచ్చాడా? రక్షణ కుమార్ ప్రార్థన ద్వారా క్షేమంగా ఇంటికి వచ్చాడు. దేవుడు గొప్ప. ఇక్కడ ఏంటంటే సాక్ష్యం ఏంటంటే దైవజనుడు ఇచ్చిన మాటను పట్టుకుని కుటుంబ సభ్యులు ఏ ప్రయత్నము చేయలేదు, వెతకలేదు, తిరగలేదు. దైవజనుడు చెప్పిన సమయానికి తిరిగి అబ్బాయి ఇంటికి చేరుకున్నాడు. దేవుని స్తోత్రం. కూర్చోండి. సోమవారం సాయంత్రానికి వచ్చేస్తాడమ్మా, బలంగా ప్రార్థన చేస్తున్నాం అన్నాను. వచ్చేసాడు. అదొక సంతోషకరమైన వార్త. ఇంజనీర్ గారు కూడా టెస్టులకు వెళ్తున్నామండి, అన్నీ పాజిటివ్గా వస్తే మరి ఇబ్బంది లేకుండా సర్జరీ జరుగుతుంది అన్నాడు. నేను కాదండి, మీ పక్షాన్ని దేవుడే ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా టెస్ట్కి వెళ్ళి ముందు ప్రార్థన చేయించుకున్నారు. చక్కగా ఇబ్బంది లేని విధంగా టెస్టులన్నీ వచ్చాయి. అందుకు దేవుడికి మహిమ. అలాగే సంఘంలో అనేక కార్యక్రమాలు దేవుడు చేస్తున్నాడు. ప్రసన్న మణిగారు భర్త శ్రేణి గారికి మోకాళ్ళు నొప్పి ప్రార్థన చేయమని కోరారు. ప్రేమగల తండ్రి, ఆయనకున్న ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి. తప్పకుండా యేసు నామములో స్వస్థపరచండి, సంపూర్ణ విడుదల దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శుక్రవారం సిలువలో 7 మాటలు ధ్యానం చేస్తాం. శుక్రవారం రాత్రి ప్రభువుని ఎందుకు సిలువ వేశారనే ధ్యానం చేస్తాం. శనివారం స్వస్థత గురించి, అనారోగ్యాల గురించి, మనకున్న ఇబ్బందులు, ఉద్యోగాలు, వివాహాల గురించి శనివారం ప్రార్థన చేస్తాం. ఆదివారం పునరుత్థాన సందేశం ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా పాల్గొనండి. మనం కానుక సమర్పణ చేసుకుని త్వరగా వెళ్దాం.
చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, నా చిన్ని చేతులు యేసయ్యకై చప్పట్లు కొడితే, బర 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 సతాను పాడిపోతాడు సతాను, పర 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 సతాను పాడిపోతాడు సతాను. నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, నా చిన్ని అడుగులు యేసయ్యకై ముందుకేస్తే, పర 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 సతాను పాడిపోతాడు సతాను, పర 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 సతాను పాడిపోతాడు సతాను. నా చిన్ని పదాలు యేసయ్యకై స్తుతిస్తే, నా చిన్ని పెదాలు యేసయ్యకై స్తుతిస్తే, పర 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 సతాను పాడిపోతాడు సతాను, పర 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 సతాను పాడిపోతాడు సతాను. హల్లెలూయా. కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు, నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు, నిదురపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించే చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు, నిదురపోడెన్నడు. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కొనుకడు నిన్ను ప్రేమించు యేసు, నిదురపోడెన్నడు. మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగతీసి బాధ పెడుతున్నా. మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగతీసి బాధ పెడుతున్నా. భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును తుడిచివేసిన, భీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును తుడిచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను,
వందనాలు. లేచి నిలబడదాం. క్షేమంగా జాగ్రత్తగా వెళ్ళండి. బయట పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు మోటార్ సైకిళ్ళు కార్లు తోలుతున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు బిడ్డలు విన్న వాక్యాన్ని అనుసరించి జీవించే కృప వారికి దయచేయమని, ఇంకా ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే వారిని స్వస్థపరిచి క్షేమంగా కాపాడమని, వారి గృహాలకు వెళ్ళే వరకు మీ సన్నిధి వారికి క్షేమాన్ని దయచేయమని, అలాగే జరిగే 3, 4, 5 దినాలు అద్భుతంగా జరిగించమని, మంగళవారం ప్రార్థన దీవించమని, మేమందరం మీ అందు ఆనందించే కృప అనుగ్రహించమని ఎల్లప్పుడూ తోడై కాపాడుతూ రక్షిస్తున్నా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ బిడ్డలందరికీ తోడై ఉండును గాక. 5వ తేదీ ప్రభు బల్ల కూడా ఆ రోజే సిద్ధపడండి. మంచిది.